ఫ్రెండ్స్, ఈ పేషెంట్ పార్వతీపురం నుంచి వచ్చింది. తన 24-year-old, మ్యారేజ్ అయ్యి 4.5 years అవుతుంది. పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి. అంటే మందులు వేస్తేనే పీరియడ్స్ వస్తున్నాయి, లేకపోతే పీరియడ్స్ రావట్లేదు. వాళ్ళ రిలేటివ్ ఎవరో ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు, వాళ్ళు కన్సీవ్ అయ్యారని చెప్పి తను కూడా వచ్చింది. ఫస్ట్ విజిట్ మార్చిలో తనకి స్కాన్ చేసినప్పుడు సివియర్ పీసీఓడి ఉన్నాం. ఈచ్ సైడ్ ఒక్కొక్క ఓవరీలో 75 to 80 ఫాలికల్స్ వరకు ఉన్నాం. చాలా సివియర్ పీసీఓడి ఉంది అని, పీసీఓడిలో డైట్ ఎలా ఉండాలి, ఎక్సర్సైజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఎలాంటి డైట్ తీసుకోవాలని క్లియర్గా అన్నీ చెప్పి ఫోలిక్ యాసిడ్ మాత్రం రాసి పంపించాను. తను ఇంటికి వెళ్ళినాక రెగ్యులర్ ఎక్సర్సైజ్ నేను చెప్పినట్టు ఫాలో అయింది. తనకేమో 2 monthsలోనే పీరియడ్ వచ్చింది. స్పాంటేనియస్గా వచ్చింది, మందులు వాడకపోయినా. అప్పుడు మళ్ళీ వచ్చింది పీరియడ్ అయిన సెకండ్ డే వచ్చింది. నేను లెట్రజోల్ పెట్టి పంపించాను. May 6th అంతా పీరియడ్. మిస్డ్ పీరియడ్ బై 12-13 days. ఇప్పుడు యూరిన్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. స్కాన్లో చూడండి బేబీ తెలుస్తుంది. ఈ ఈకో ఏమో బేబీ. చిన్న కార్డియాక్ పల్సేషన్స్ తెలుస్తున్నాయి, హార్ట్ బీట్ కూడా వినబడుతుంది. సో మీరు కూడా పీసీఓడి ఉన్నవాళ్ళు రెగ్యులర్ ప్రాపర్ లో కార్బోహైడ్రేట్ డైట్, హై ప్రోటీన్ కంటెంట్ ఉండే డైట్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే తొందరగా రెస్పాండ్ అవుతారు. అట్లీస్ట్ కొంతమందికి మందులు ఎక్కువ రోజులు వాడాల్సి వస్తుంది, మందులకి రెస్పాన్స్ బెటర్గా ఉంటుంది. థ్యాంక్ యూ. 8 హాస్పిటల్కి వెళ్ళాను. ఇంకా వెళ్ళగానే అయ్యూఐ కానీ ఏదైనా చూసుకోండి అనేసరికల్లా ఒకటే అంటే ఏడుపు. ఇప్పుడు పార్వతీపురం నుంచి వచ్చారు. పార్వతీపురం నుంచి 6 అయింది అసలు అందరూ అడుగుతున్నారు, మేడం ఏ ట్రీట్మెంట్ చేశారు, అయ్యో అయ్యా IVF ఏంటి మీరు మాటలు అడుగుతున్నారు కదా. ఇప్పుడు వెళ్తాను రండి, అంటే వాళ్ళ వల్ల వాళ్ళే మా రిలేటివ్స్. అసలు మా అత్తయ్యలు అయితే అసలు 84 years అయిపోతుంది, ఛాన్స్ ఉన్నాయా లేవని కూడా భయపడిపోయారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అసలు 4 years నుంచి టెస్ట్ చేసి కూడా అలా కూర్చొని అవుతుంది. ఇంకా టెస్ట్ చేయడం కూడా నమ్మకం లేదు అసలు. ఇక్కడికి వచ్చి మేడం స్కాన్ చేసిన తర్వాత నేను నమ్ముతాను. అందుకని ఈ అబ్బాయిని పిలమని చెప్పాను. అంతవరకు నమ్మట్లేదు ఆ మాట కూడా.